తాజా వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశం పరిశీలిద్దాం. ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్లో విశాఖ ఉక్కు ప్రమాద బాధిత కుటుంబాలు పరామర్శించిన మాజీ సీఎం జగన్. కూటమి ప్రభుత్వం అన్ని విధాల బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్. విశాఖ ఉక్కు విస్ఫోటన బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం తక్షణమే చెల్లించాలి. వామపక్ష ప్రజా సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్. కొటియా గిరిజనులపై ఒరిస్సా ప్రభుత్వ దాష్టీకం, మండిపడ్డ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపానికి చేరుకున్న ఆయనకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇంకా సుదీర్ఘ విరామం తర్వాత విజయనగరంలో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో నగరం తడిసి ముద్దయింది. మండుతున్న ఎండల నుంచి ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులకు ఎదుర్కొన్నారు. పలు చోట్ల ట్రాఫిక్ నెమ్మదిగా సాగింది. విద్యుత్ సరఫరాకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. సుదీర్ఘకాలం వేచి చూసిన వర్షం పడడంతో నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. పీఎం రాహత్ పథకం కింద రోడ్డు ప్రమాదాలు, క్షతగాత్రులు ఆసుపత్రుల్లోని వైద్య సేవలను వినియోగించుకోవచ్చని ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ డాక్టర్ సాయిరామ్ తెలిపారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 1.5 లక్షల వరకు 7 రోజుల పాటు వైద్య సేవలు పొందవచ్చు అన్నారు. ఇంకా అవసరమైతే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా చికిత్స పొందవచ్చు అన్నారు. వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రాహత్ కింద ఎవరైనా రోడ్ ట్రాఫిక్లో యాక్సిడెంట్లో ఎవరైనా దెబ్బలు తగిలి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే మనకి ఎన్టీఆర్ వైద్య సేవ హాస్పిటల్లోని వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒక పర్సన్ ఒక ఇండియనే కాదు ఫారెన్ నేషనల్ అయినా వాళ్ళ తాలూకు ఐడెంటిటీ కార్డు చూపించి, ఆధార్ కార్డు ఆర్ ఎనీథింగ్ చూపించి ఆసుపత్రిలో పిఎం రాహత్ స్కీమ్ కింద ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఆ హాస్పిటల్లోని ఆర్థోపెడిక్ కానీ పాలిట్రామా కానీ లేకపోతే ఆర్థోపెడిక్ పాలిట్రామాకి రెఫర్ చేసేంత వరకు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మైనర్ ఏదైనా వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చి రెఫర్ చేసుకోవచ్చు. సో మనకి 23 ఆసుపత్రుల్లో ఆర్థోపెడిక్ అండ్ పాలిట్రామా ప్రైవేట్ హాస్పిటల్స్ విజయనగరంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పిఎం రాహత్ కింద ఎలిజిబుల్గా ఉన్నాయి.
ఆసుపత్రికి చేరిన తర్వాత 1,50,000 వరకు అది ఏదైతే ఉన్నదో అదంతా కూడా 1,50,000 వరకు కోడ్లు అనేవి ఉంటాయి. ఈ ఫలానా కాలు ఇరిగిందనో లేకపోతే తలకు దెబ్బ తగిలిందనో వీటన్నిటికీ కోడ్ అనేది స్పెసిఫిక్గా పెట్టుంచారు. ఈ ట్రీట్మెంట్ అన్నీ కూడా మనం ఈ 1,50,000 వరకు మనం తీసుకొని ఫర్దర్గా కావాలి, ఇంకా ఫర్దర్గా మెయింటైన్ చేయాలి కేసుని, ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మనం అది కంటిన్యూ చేసుకోవచ్చు. గుంటూరు జిల్లా తెనాలి తూర్పు కాలువకట్ట రోడ్లో నెలకొన్న అపరిశుభ్రతపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పేరుకుపోయిన వ్యర్థాలను చూసిన మంత్రి వెంటనే వాటిని తొలగించాలంటూ అధికారులపై మండిపడ్డారు. పనులు పూర్తి చేసే వరకు రోడ్డుపైనే బైఠాయించిన ఆయన సమావేశంలో ఉన్నామని సాకులు చెప్పిన అధికారులను అక్కడికే పిలిపించి రోడ్డుపైన రివ్యూ నిర్వహించాలని ఆదేశించడంతో మున్సిపల్ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మీకు ఒక బాధ్యత ఉంది. ఏం చేశారు మీరు? 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరు అసలు. అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? టెండర్ పిలుస్తాను, ఇంజనీరింగ్ సెక్షన్. ఏం టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయండి టెండర్ పిలుస్తారా? మాట్లాడాను సార్. ఎవరు చెప్పారు టెండర్ పిలవాలని దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తుంటారు. దాని టెండర్ ఏంటి దానికి? ఎట్లా? ఎక్కడైనా విన్నామా ఇది? మన ట్రాక్టర్ మన జేసీబీ మనం లిఫ్ట్ చేస్తుంది, దానికి టెండర్ ఏంటి? మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి నాకు. ఇక్కడే కూర్చుంటాను. ఇక్కడే కూర్చుంటాను. పట్టణంలోని సింహాచలం దేవస్థానం విద్యార్థి వసతి సత్రాన్ని ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజతరాజు ఈ రోజు సందర్శించారు. ఈవో జె వెంకట్రావుతో కలిసి వసతులను పరిశీలించారు. ప్రస్తుతం 500 మందికి అందుతున్న సేవలను ఆధునిక సాంకేతికతతో మరింత విస్తరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. గోవా గవర్నర్ అశోక్ గజతరాజు సూచనల మేరకు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మనం చూస్తుంటే ఇక్కడ ప్రస్తుతానికి మనకి 400-500 పిల్లలు తింటున్నారు. 400-500 పిల్లలు తింటున్నారు అన్నమాట ఇక్కడ. అయితే వాళ్ళు అన్నప్రసాదం అనేది వాళ్ళు భోంచేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఇక్కడ భోంచేసి ఎంఆర్ కాలేజ్లో అవనండి, మ్యూజిక్ కాలేజ్లో అవనండి, సంస్కృత్ కాలేజ్లో అవనండి అక్కడ చదువుకుంటా ఎదిగారనమాట. అయితే ఇప్పుడు మనం ఏ విధంగా ఇంకా ఎక్కువ మందికి మనం సర్వీస్ ఇవ్వగలం, అలాగే మనం ఇప్పుడు మోడర్నైజ్డ్ టెక్నిక్స్ కూడా మనం ఆటోమేషన్ ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఏ విధంగా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలం అనేది ఒక రివ్యూ కోసం వచ్చాము. అయితే ఇది రివ్యూ చేసి ఎవరైతే ఆటోమేషన్ కిచెన్స్ చూడాలో వాళ్ళని పంపించి వాళ్ళు ఏ విధంగా మనకి హెల్ప్ చేయగలరో చూసి ఇవన్నీ కూడా రివ్యూ చేసుకొని ఒక 1 or 2 monthsలో ఒక ప్లాన్ తీసుకొని మనం మాన్సాస్ చైర్మన్ గారు, సింహాచలం దేవస్థానం చైర్మన్ గారికి పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి మనం పెట్టి వారికి అప్రూవల్ కోసం ఏ విధంగా మనం చేయాలనేది అడిగి వారి సజెషన్స్ కూడా తీసుకొని మనం పిల్లలకి మనం ఏ విధంగా బెటర్గా సర్వీస్ చేయాలనేది ఒక ఆలోచన మనం తీసుకురావడానికి మనం ప్రయత్నాలు అనేది మనం చేస్తున్నాం. ఈరోజు మన విద్యార్థుల సత్రం ఏదైతే ఉందో చౌట్రీ, దానిని ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దామని చెప్పి మన గౌరవ శాసనసభ్యురాలు గౌరవనీయులు పెద్దలు మన అదితి మేడం గారు చెప్పారు. వారి యొక్క ఆదేశాలను అనుసరించి ఈరోజు వచ్చి జాయింట్ ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరిగింది. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్తో పాటు దీనికి మరికొంతమంది స్టూడెంట్స్ కూడా మనం భోజన సదుపాయాలని ఏ విధంగా ఏర్పాటు చేయాలని దాని మీద కూడా చర్చించడం జరిగింది. అలాగే ఏదైతే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో బిల్డింగ్లో కొన్ని అవసరాలను కూడా గుర్తించడం జరిగింది. ఆ అవసరాల ప్రకారం కొన్ని సివిల్ వర్క్స్ కూడా చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించాం. దాని ప్రకారం రానున్న కాలంలో ఎస్టిమేట్స్ తీసుకుని రూఫ్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి, వాష్ ఏరియా కానివ్వండి, మేడం కొన్ని చాలా విలువైనటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ సలహాలు సూచనలు అన్నీ కూడా నోట్ చేసుకుని దాని ప్రకారం ఫిక్స్డ్ టైం లైన్ పెట్టుకుని అన్నీ కూడా రిపేర్స్ కంప్లీట్ చేసి ఎక్కడైతే కొత్త కిచెన్ కూడా మేడం ప్రపోజ్ చేశారు, కొత్త కిచెన్ ఒక త్రూ ప్రొఫెషనల్ వేలో కన్సల్టెంట్ ద్వారా కొత్త కిచెన్ డిజైన్స్ అనేవి చేయించి లేటెస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్తో
పెట్టుకుని అది డిష్. విజయనగరం జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్తో కలిసి నిర్వహించిన సమీక్షలో నిర్దేశిత గడువులోగా భూసేకరణ పూర్తి చేసి పారిశ్రామిక అభివృద్ధికి సహకరించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన వివిధ పారిశ్రామిక పార్కులు, ఫుడ్ ప్రాజెక్టులు, ఐటీ పార్కుల కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు గుర్తించాలని, భూములు ఇచ్చే రైతులకు ఉపాధి, అభివృద్ధిపై అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్థానిక శ్రీ రాజమన్నార్ వేణుగోపాలస్వామి దేవాలయంలో జరిగిన టెంపుల్ యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుందని, ప్రతి ఒక్కరూ దీనిని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన కోరారు. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని, జిల్లాలో అందుబాటులో ఉన్న యోగా శిక్షణను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జూన్ జరుపుకుంటాము. దాన్ని మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పడం కోసం ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియకి పుట్టినిల్లు మన భరతమాత అని చెప్పేసి మన పుణ్యగడ్డ అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. కానీ ప్రతిరోజు నిత్యం మన జీవితంలో అనేక రకాల కార్యక్రమాల్లో ఇది ఒక భాగస్వామ్యం అయిందనే విషయం అందరూ గుర్తించండి. దీనివల్ల కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ కేవలం ఈ 15 రోజుల ప్రోగ్రామ్గా భావించకుండా జీవన విధానంలో భాగంగా చేసుకుంటే మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని నిర్మించడానికి మనందరం కూడా సహాయపడిన వాళ్ళం అవుతాం. సో బట్ మెంటల్ వెల్బీయింగ్కి బాడీలో ఉన్న ప్రతి పార్ట్ను కూడా మనం యాక్టివేట్ చేస్తూ మనసును నిశ్చితంగా ఉండడానికి యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన మెంటల్ ఇల్నెస్ రాకుండా చూడడానికి ఇంపార్టెంట్ ప్రక్రియ ఇది. సో దీన్ని చూసుకుంటే లాస్ట్ ఒక 20-30 ఏళ్ళ నుంచి ఇది మనం నెగ్లెక్ట్ చేసిన సబ్జెక్ట్ లాగా వెళ్ళిపోయింది ఇది. సో దీన్ని ప్రభుత్వం వారు గుర్తించి మెంటల్ ఇల్నెస్ కూడా ఎక్కువైపోతుంది, ప్రజల్లో అన్రెస్ట్ ఎక్కువైపోతుంది అనేది గుర్తించి మనకు ఏదైతే మన దేశంలో పుట్టిన ఒక అత్యంత గొప్ప ప్రక్రియ అయితే ఉందో యోగా, దీన్ని అందరిలోకి ప్రజల జీవన శైలిగా తీసుకెళ్ళాలని చెప్పి యోగా అనేది ప్రతి ఒక్కరికి నేర్పించాలి, వాళ్ళని ప్రతిరోజు అభ్యసించేట్టు చేయాలి అని చెప్పి గవర్నమెంట్ వారు నిర్ణయించడం జరిగింది. దానికోసమే మనము ఈ యోగా డేస్ అన్నీ చేసుకుంటున్నాము. యోగాంధ్రలో భాగంగా విజయనగరంలోని మెసానిక్ టెంపుల్ ప్రాంగణంలో యోగాసనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగాభ్యాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ నిత్యం యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ సందర్భంగా పలువురు శిక్షకులు వివిధ రకాల యోగాసనాలను ప్రదర్శించి అందరికీ వివరించారు. ఇప్పుడు ఈ చేతులతో అంగుడు ద్వారా శబ్దం పోతుంది. శ్వాస ఇంకొకసారి ఓకే. కొన్ని నాలుగుని లోపలికి తీసుకెళ్ళి అంటే మౌత్ని క్లోజ్ చేసి నాజల్ ద్వారా శ్వాస విడిచిపెట్టడాన్ని, అలా మెడిటేషన్లోకి వెళ్ళిపోండి. ధ్యానము మనకు అనేక రకములైనటువంటి ఆలోచనలు వస్తాయి. జాగ్రత్తగా వెనక చెప్పండి అందరూను.
మరియు ప్రపంచ శాంతి. సాధారణంగా ఆసన యోగా అంటే చాలా మందికి ఇంకా మోటివేషన్ అవ్వలేదండి. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఆసనాలు అనేవి ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, నడి వయసులో ఉన్న వాళ్ళందరూ యోగా చేయాలండి. అసలు ఆసనాలు చేయటం వల్ల ఏంటంటే ఇక్కడ స్టమక్కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఎదురవుతున్నాయి. అది కాకుండా మోకాలు నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ ప్రజల్లో ఎక్కువగా, ఎందుకంటే డిస్పెన్సరీకి, ఆయుర్వేద డిస్పెన్సరీకి చాలామంది వస్తుంటారు. ఈ ప్రాబ్లమ్స్తో సయాటికా ప్రాబ్లం అవనివ్వండి, మోకాలు నొప్పులు, వెన్ను నొప్పులు ఇవన్నీ తరచుగా మనం వింటున్నాము. నిత్యంగా మనము కొన్ని ఆసనాలు వేసుకున్నట్లయితే ఇవన్నీ అసలు సమస్య అనేది రాదండి. ఈ రోగము వచ్చిన తర్వాత మనం క్యూర్ చేసుకునే కంటే రోగము రాకుండా మనము చక్కగా ఆసనాలు వేసుకుంటే మనము నిత్యం ఎల్లకాలము మనము చక్కగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటం అనేది జరుగుతుందండి. విజయనగరం నగరపాలక సంస్థల పరిధిలో ప్రజలందరూ కూడా ఈ యొక్క యోగా క్యాంపెయిన్స్లో పాల్గొని యోగా నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాము. దీనివలన ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని కూడా ఈ యోగా ద్వారా మనం పొందొచ్చు. ప్రతిరోజు కూడా యోగా అనేది చేయటం వలన మనం చేసే పనుల్లో స్పష్టంగా, క్లారిటీగా, శక్తివంతంగా చేస్తామని భావిస్తున్నాము. కావున మన ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క యోగా మీద కాన్సన్ట్రేట్ చేసి యోగాని ప్రపంచవ్యాప్తం చేయడం కోసం ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన విజయనగరం జిల్లాలో, విజయనగరం నగరపాలక సంస్థలో ప్రతి ఒక్క మనిషి కూడా యోగా నిత్య జీవితంలో ప్రతిరోజు కనీసం ఒక అరగంట పాటు చేసి ప్రాణాయామం, మెడిటేషను అండ్ ఆసనాలు ఈ మూడు కూడా చేస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాను. నందమూరి బాలకృష్ణ 66వ జన్మదినం సందర్భంగా విజయనగరం న్యూ పూర్ణ జంక్షన్ వద్ద అన్నా క్యాంటీన్ వేదికగా అభిమానులు ఘనంగా వేడుకలు జరిపారు. అభిమానులు కాగిత శ్రీను, కనకల మన్మధరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్, మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం అన్నా క్యాంటీన్లో ఉచిత అన్నదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, పట్టణ టీడీపీ ప్రెసిడెంట్ గంటారవి, మార్కెట్ కమిటీ చైర్మన్ కర్రోతు నర్సింగ్, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, నాయకులు అవునాపు విజయ్, కందిమురళి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ మజ్జిగ పంపిణీ, అలాగే అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన నందమూరి అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు, అలాగే మా పార్టీ అభిమానులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు ఇప్పుడు కూడా ఆయన ఆరోగ్యంగా 100 ఏళ్ళు కలకాలం ఉండాలని ఆశిస్తూ, మరి ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్ అవ్వనండి లేదా ఏదైనా సరే కార్యక్రమాల్లో ఆయన ముందు ఉండి మంచి కార్యక్రమాలు చేసినందుకు అభిమానులుగా మేము ఎంతో గర్విస్తూ సంతోషిస్తున్నాం. మరి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మా ఫ్యాన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు జూన్ 10వ తారీఖు అంటే తెలుగువారందరికీ కూడా, సినిమా అభిమానులు కావనియండి, ప్రజాసేవ చేసే ప్రతి ఒక్కరికి కూడా మా నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా పండగ రోజు. 66 సంవత్సరాలు పూర్తి చేసుకుని మా బాలయ్య బాబు ఈ రోజుకి కూడా యువకులతో, యువ హీరోలతో పోటీ పడుతూ ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసిన ఘనత చరిత్రలోనే ఒక్క బాలయ్యకే దక్కిందని చెప్పి సమాజంలో ఒక పక్క నటుడిగా, ఇంకో పక్క సామాజిక సేవలో, ఇంకో పక్క రాజకీయంగా అన్ని కోణాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్న బాలయ్య గారికి మరొకసారి ఉదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నటసింహం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 66వ జన్మదినోత్సవం సందర్భంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెదేపా మాజీ కౌన్సిలర్లు, నాయకులు మైలపల్లి పైరాజు, కొండ్రు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాంటీన్కు వచ్చిన వారికి అభిమానులు స్వయంగా భోజనాలు వడ్డించి ఆప్యాయత చాటుకున్నారు. బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఈ వేడుకల సందర్భంగా బాలకృష్ణకు మంత్రి పదవి కట్టబెట్టాలనే తమ బలమైన ఆకాంక్షను అభిమానులు మరోసారి తెరపైకి తీసుకొని వచ్చారు.
మా నందమూరి ముద్దుబిడ్డ అయిన బాలయ్య బాబు గారి జన్మదిన సందర్భంగా మరి ఇక్కడ మా శాసనసభ్యుల ఆదేశాల మేరకు మా అన్నా క్యాంటీన్ వద్ద ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఆయనకి ఆ భగవంతుడు ఎల్లవెల్ల తోడుగా ఉండి ఆయనకు ఆయుష్ ఇస్తూ మరిన్ని యువ హీరోలతో పోటీపడి సినిమాలు చేయే భాగ్యం కలిగించాలని కోరుకుంటూ ఈ వాయిదాలకు శుభాకాంక్షలు సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు నటసింహ నందమూరి బాలకృష్ణ హిందూపూర్ ఎమ్మెల్యే గారు హ్యాట్రిక్ 3వసారి ఎమ్మెల్యే గెలిచిన మా నందమూరి బాలయ్య బాబు జన్మదిన శుభ సందర్భంగా మన విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మన పార్టీ ఎమ్మెల్యే గారు మన అదితి మేడం గారి ఆదేశాల మేరకు మరి పార్టీ పెద్దలందరూ మరి ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అన్నదాన ఉచితంగా జరపడం జరిగింది. దానికి ప్రజలందరూ మరి పెద్ద ఎత్తున వచ్చి మరి నందమూరి బాలకృష్ణకి జైలు చెప్పి మరి భోజనం చేసి అందరూ సంతోషంగా ఉన్నారు. మరి బాలకృష్ణ గారు అంటే ఒక బ్రాండ్ లెజెండ్. మరి అలాంటి పుట్టినరోజులు మరి బాలకృష్ణ ఎన్నో జరుపుకోవాలి. మరి ఎన్నో సినిమాలు మరి ముందు పోటీపడి బాలకృష్ణ పోటీ పడాలంటే ఈరోజు యువ హీరోలకు భయం పడుతున్నారు. అలాంటి బాలకృష్ణ పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని మళ్ళీ మాకు త్వరలో అతను కూడా నెక్స్ట్ మినిస్టర్ కావాలని మేమందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. విజయనగరం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన పరివర్తన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ దామోదర్ రౌడీ షీటర్లకు అవగాహన కల్పించారు. నేర ప్రవృత్తిని వీడి బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సూచించిన ఎస్పీ చెడు నడవడిక మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పదే నేరాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తెలుసో తెలియకుండా చేసినా దాన్ని చట్టం ఏ విధంగా చూస్తుంది. అలాగే ఇంతవరకు నేరాలు చేసిన వాళ్ళ మీద కొన్ని జైలుకు వెళ్ళడం, అలాగే దాని ఇబ్బందులు, అలాగే పీడీ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. దీని ప్రకారం అరెస్ట్ చేస్తే ఏదన్నా నేరాల్లో పాల్పడినప్పుడు 2-3 నేరాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు పీడీ యాక్ట్ కింద వీళ్ళు సమాజానికి ఒక పద్ధతిని చెడగొట్టే వ్యక్తులు కాబట్టి వీళ్ళ సమాజంలో ఉండకూడదు, జైల్లో ఉండాలనేసి వాళ్ళ వల్ల లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది, ప్రజలకి ఇబ్బంది ఉంటుందని మేము భావించి వాళ్ళ యొక్క కేసుల్ని వెరిఫై చేసి పీడీ యాక్ట్ వేసి, అంటే దీంట్లో 1 ఇయర్ జైల్లో ఉంటారు, ఎటువంటి బెయిల్ కానీ ఏముండదు. అలాగా దాదాపు ఇప్పటి వరకు ఒక 5 మంది, దీంట్లో గాంజా కేసుల్లో ఒక 15 మందిని ఇప్పటి వరకు పీడీ యాక్ట్లో మనం జైలుకి పంపించడం జరిగింది. మార్పు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. అందులో ఆ ఉద్దేశంతోనే వీళ్ళు మరలా తెలుసో తెలియక చేసిన తరువాత కూడా మరలా గాంజా కేసుల్లో రిపీటెడ్గా ఇన్వాల్వ్ అవ్వటం, దాని ద్వారా డబ్బు సంపాదించాలనుకోవడం, అలాంటి వాళ్ళ ఆస్తులు కూడా దాదాపు ఇప్పటి వరకు 5 కోట్ల రూపాయలు మనం ప్రాపర్టీని కూడా సీజ్ చేసి పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా వీళ్ళకి తెలియజేశాం. అలాగే చిన్న కేసుల్లో క్షణికావేశంలో ఇన్వాల్వ్ అయ్యి భార్యను చంపేసిన వాళ్ళు, లేదంటే బంధువులను చంపేసిన వాళ్ళు, రోడ్లో వెళ్తున్న వాళ్ళతో రెగ్యులర్గా నిరంతరం గొడవలు పడేటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క చట్టం, ఇప్పుడు ఉన్నటువంటి చట్టాల ప్రకారం పోలీస్ శాఖ ఎంత యాక్టివ్గా ఇచ్చేసి ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంలో వీళ్ళందరినీ కూడా లోపల పంపిస్తామన్నటువంటి. విజయనగరం పట్టణం 33వ డివిజన్ నాగోజిపేటలోని ఎల్కేఎం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సుమారు 3.45 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పూస్పాటి అదితి విజయలక్ష్మి గజతరాజు శంకుస్థాపన చేశారు. P4 విధానంలో భాగంగా దాతల ఆర్థిక సహాయంతో పాఠశాలలో వంటగది, ఆర్ఓ, వాటర్ ప్లాంట్, పెయింటింగ్, నేమ్ బోర్డు వంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా దాతల సహకారాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ప్రతి ఒక్కరు కూడా ఈ P4 సర్వే కోసం వాళ్ళకి వివరించగానే అందరూ ముందుకొచ్చి నా వంతు సహాయం కూడా నేను చేస్తాను పేద ప్రజల కోసం అని ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా మేము అడిగిన దానికి ప్రతి ఒక్కటి కూడా మా ఇన్ఛార్జ్ అయినటువంటి హరి గారు అలాగే మా టీం అందరం కూడా వివరించిన దాని ప్రకారం ఎంత ఖర్చు అవుతుంది అందరికీ వివరించగానే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మేము ఈ విధంగా సపోర్ట్ చేస్తామని చెప్పి ఒకళ్ళ వంటగది కోసమని, పెయింటింగ్ కోసమని, అలాగే ఆర్ఓ వాటర్ కోసమని పిల్లలకి సదుపాయం కల్పించడం జరిగిందండి. ఈ మేడం గారు మా దృష్టికి ఏదైతే తీసుకొచ్చారో ఈ సమస్య మా హరి గారి దృష్టికి వెళ్ళిన తర్వాత మా అందరికీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మాకు వివరించడం జరిగింది. వివరించగానే
అదే టైంతో ఎలాగ స్కూల్ హాలిడేస్ అని చెప్పేసి మనం కొద్ది రోజులు ఆగాం, 1 month ఆగాం. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి అందరినీ కలవడం జరిగింది. ఒక మోడల్ అనేది ఇచ్చారు. అయితే ఈ P4 అంటే మనకి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ మోడల్. అయితే ఇది మన పబ్లిక్ ప్రతి ఒక్క భారతదేశం ఉన్నటువంటి పౌరుడు మనకి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలని మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. అయితే మనం చూసుకుంటే ఈ మోడల్కి మెయిన్ ఏంటంటే ఎవరైతే సొసైటీ నుంచి బెనిఫిట్ అయ్యారు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి సమాజంలో ఒక స్థానం ఉంది, అలాగే వారికి లైఫ్ అనేది ముందు కన్నా బెటర్ అయింది. అయితే వాళ్ళ ఎర్నింగ్స్లో నుంచి కొద్ది అమౌంట్ సమాజం బెనిఫిట్ కోసం వారు ఖర్చు పెట్టాలనే ముఖ్యమైన ఉద్దేశం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ స్కూల్లో మనకి శాంతారాం గారు 1,80,000 రూపీస్ అనేది కొత్త కిచెన్ అనేది కట్టడానికి ఇచ్చారు. అలాగే ఈ స్కూల్ పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు. అయితే మీరు టీచర్స్గా కూడా మీరు చెప్తా ఉండాలి ఇలాగ సమాజం నుంచి వచ్చింది, ఎందుకంటే వాళ్ళల్లో కూడా వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ ఓన్ ఎర్నింగ్స్ కూడా వాళ్ళు చేసినాక వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ స్కూల్ని బాగు చేయడానికి కొంత భాగమైనా ఖర్చు పెట్టాలని కోరుకుంటూ ఈరోజు ఈ P4 సాలూరు మండలం సారిక పంచాయతీ దండగం నుండి నేరాల వలస వరకు 1.90 కోట్లతో బీటీ రోడ్ను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. తదనంతరం ఆంధ్ర ఒడిశా వివాదాస్పద కొటియా గ్రామాల్లో ఒకటైన నేరాల వలసలో బహిరంగ సభ నిర్వహించిన ఆంధ్ర రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడారు. ఈ సందర్భంగా గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ ఒరిస్సా ప్రభుత్వంపై నిప్పులు చెలరేగారు. కొటియా గ్రామాలపై సుప్రీంకోర్టులో స్టేటస్ కో ఉంది. ఒరిస్సా ప్రభుత్వం కొటియా సంబంధించిన గ్రామాల గిరిజనులు అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఒరిస్సా పోలీసులు విలేకరులు సభకి రావడంపై ఆంధ్ర పోలీసులను ప్రశ్నించారు మంత్రి సంధ్యారాణి. కొటియా గ్రామాలకి మనం వెళ్తే ఒరిస్సా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు తీసుకువెళ్ళినప్పుడు ఒరిస్సా పోలీసులు విలేకరులు మన సభ దగ్గరకు వస్తే మీరు ఎందుకు వారిని అడ్డుకోలేదంటూ ఆంధ్ర పోలీసులపై మండిపడ్డారు. ఒరిస్సా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతారు, ఈ వివాదం తగ్గుతుంది అనుకున్నాను. కానీ మొన్న 2 గిరిజనులు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మన 24 గంటల్లో మా లాయర్ని తీసుకొచ్చాడు. ఆ తలనొప్పి మనకు ఎందుకు అడుగుతున్నాను నేను. ఈసారి ఎవరైనా ఏ గిరిజనుల మీద చేయాల్సిన ఏ గిరిజనులను అరెస్ట్ చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని గట్టిగా చెప్తున్నాను. గిరిజనుల ఇష్టం, వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటారు, వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ జీవిస్తారు, వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు. అడగడానికి మీరెవరిని అడుగుతున్నాను నేను. గిరిజనుల ఇష్టం. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, అక్కడ 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఈ ఏరియాలో ఉన్నటువంటి పొదమ పంచాయతీ కానీ గంజాయి బంతుల పంచాయతీలో ఉన్నటువంటి 14 విలేజ్ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏంటి మీకు? గిరిజనులకి మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఉంది. ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరు ఎక్కడైనా జీవించవచ్చు. ఊరుకుంటున్నాం. విజయనగరం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. మండల పరిషత్ కార్యాలయ సమన్వయంతో సాగే ఈ కేంద్రం పనితీరును నిర్వాహకులు శ్రీనివాస్ పాణి సమీక్షించారు. యోగాలో పాల్గొనే వారి పేర్ల నమోదు, వివరాల సేకరణకు ఈ కాల్ సెంటర్ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలు యోగాతో అనుసంధానం చేయడమే లక్ష్యంగా ఈ వ్యవస్థను రూపొందించినట్లు పేర్కొన్నారు. డిఆర్డిఏ ఆఫీస్లో ఒక కాల్ సెంటర్ను కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఎందుకంటే జిల్లాలో జరిగేటటువంటి అన్ని స్థాయిల్లో ప్రోగ్రామ్స్, అంటే గ్రామ స్థాయిలో నుంచి మండల స్థాయి, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్, అలాగే జిల్లా స్థాయిలో వేరియస్ ప్లేసెస్లో, ఐడెంటిఫైడ్ ప్లేసెస్లో జరుగుతున్న యోగా కార్యక్రమాలన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఉండేటటువంటి ఫంక్షనరీస్కి ఎటువంటి డౌట్ వచ్చినా, లేదా రిజిస్ట్రేషన్కి సంబంధించి కానీ, లేకపోతే కాంపిటీషన్స్ విషయంలో కానీ, యోగా గురువుకి సంబంధించి కానీ, ఎంఓటీసీకి సంబంధించి కానీ, టీఓటీసీకి సంబంధించి కానీ, జనరల్ సిటిజన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కానీ, యోగా ప్రోటోకాల్కి సంబంధించి కానీ, ఇలాగ వేరియస్ ఇష్యూస్ మీద ఏం డౌట్ వచ్చినా వాళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం కోసం మనకి డివిజన్ వారీగా 3 డివిజన్లకి ఒక్కొక్క డివిజన్కి 2 చొప్పున కాల్ సెంటర్లో మనం ఒక డెడికేటెడ్ టీంని పెట్టాము. వాళ్ళు ఎప్పటి పడితే అప్పుడు వాళ్ళతో గ్రౌండ్ లెవెల్లో ఉండే ఎంపీడీఓస్ కానీ, లేదా
మనకు ఉండేటటువంటి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ తాలూకా డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాము. నగరంలోని అలకానంద కాలనీలో నివసిస్తున్న మాజీ వాయు సైనికులు, విశ్రాంత ఉపాధ్యాయులు బొడ్డేపల్లి రామకృష్ణారావు గారి ఇల్లు సేవాభావానికి నిదర్శనం. ఆయన మేడపై ఉన్న గది నిండా ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలే కనిపిస్తాయి. వీటిని చూస్తూ అవే తనకు నిజమైన ఆస్తులని ఆయన మురిసిపోతూ ఉంటారు. వాయు సేవలో పనిచేస్తున్నప్పుడే సమాజానికి సేవ చేయాలనే సంకల్పం ఆయనలో మొదలైంది. పదవీ విరమణ తర్వాత దాన్ని ఆచరణలో పెట్టి ఇప్పటి వరకు 197 సార్లు రక్తదానం చేశారు. దాతల సహకారంతో నిత్యావసర సరుకుల పంపిణీ, పేద పిల్లలకు విద్యా సామగ్రి అందించడం, పర్యావరణ పరిరక్షణ వంటి పనులకు ఆయన దినచర్యగా మార్చుకున్నారు. మరణానంతరం తన కళ్ళను గరివిడి ఐ సెంటర్కు, దేహాన్ని మిమ్స్ కళాశాలకు దానం చేస్తానని కుటుంబ సభ్యుల సమక్షంలో నోటరీ కూడా చేయించుకున్నారు. నిస్వార్థ సేవకు మారుపేరుగా నిలుస్తున్న రామకృష్ణారావు గారి జీవన ప్రయాణం నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం. నేను 1983లో డిగ్రీ పూర్తయితున్న తరుణంలో ఒక వ్యక్తికి గర్భిణికి డెలివరీకి రక్తం అవసరం అవడంతో 1983లో తొలిసారిగా రక్తదానం చేయడం జరిగింది. అప్పటి నుంచి నేటికి కూడా రక్తదానాన్ని ఒక ఉద్యమంగా కొనసాగిస్తూ గత 43 ఏళ్లుగా రక్తదానం చేస్తూ నేటికి జాతీయ స్థాయిలో ఒక రికార్డుగా 197 సార్లు హోల్ బ్లడ్ డొనేట్ చేసినటువంటి ఏకైక వ్యక్తిని. ఈ రోజుకి ఆ స్థాయికి ఎదగలిగానంటే నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రుల తాలూకా ఆరోగ్యం సంపదని నేను భావిస్తున్నాను. వారు ఇచ్చిన ఆరోగ్యాన్ని నేను ఆరోగ్యంగా ఉండడమే కాదు, మన ఆరోగ్యాన్ని నలుగురికి పంచిపెట్టాలనే ఒక ఆలోచనతో రక్తదాన శిబిరాలు చేస్తూ, నేను మాత్రమే కాదు మా కుటుంబ సభ్యులందరూ కూడా రక్తదాన శిబిరాల్లో పాల్గొంటూ, మా శ్రీమతి 17 సార్లు, మా అమ్మాయి ఒక 4 సార్లు, మా అల్లుడు ఒక 30 సార్లు, మా అబ్బాయి కూడా ఒక 50 సార్లు, ఇలాగా కుటుంబం అంతా కూడా రక్తదాన ఉద్యమంలో భాగస్వాములుగా మేము పాల్గొంటూ సమాజానికి మా వంతు సేవలు అందిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంలో విఫలమైందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు శ్రావణి విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, చేసిన మోసాలకు నిరసనగా ఈ నెల 12వ తేదీన జిల్లా కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆమె ప్రకటించారు. ఇందులో మోసపోయిన బాధితులు అంతా పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 12వ తారీఖున మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అబద్ధపు హామీలకి నిరసనగా, అదేవిధంగా ఆయన అధికారంలోకి వచ్చిన మొదలు వెన్నుపోటుకి 2 ఏళ్ల కార్యక్రమం విజయనగర నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రజలందరూ కూడా ఒక ర్యాలీలోని పాల్గొనడం జరుగుతుంది. రేపు 12వ తారీఖున ఎవరైతే ఈ ప్రభుత్వ వైఫల్యాలను వేలెత్తి చూపిద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే ఈ ప్రభుత్వం యొక్క పరిపాలనలో కష్టపడుతున్నారో, అబద్ధపు హామీలు ఇవ్వడం వల్ల ఎవరైతే ఇబ్బందుల పాలు గురవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ర్యాలీలోని, ఈ నిరసన కార్యక్రమంలోని భాగస్వామ్యులు అవ్వమని మీడియా మిత్రుల ద్వారా యావత్ విజయనగర ప్రజలందరికీ కూడా మేము కోరుకుంటున్నాము. భోగాపురం పంచాయతీ మధుర సుందరపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈరోజు ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆరోగ్య సలహా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు. చిన్నపిల్లల వార్డు మరియు మహిళలకు వార్డులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. రోగులతో వచ్చే వారికి అవసరమైన షెడ్లు నిర్మాణంతో పాటు టాయిలెట్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పాత భవనం పాడవడంతో వాటికి నిధులు కూడా మంజూరైందని, అన్ని హంగులతో నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ వైద్యాధికారి వెంకటేష్తో పాటు వైద్యాధికారులు అలేఖ్య, శాలిని, లక్ష్మి, రాము తదితరులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో కూడా మన మార్చరీలో మనకి ఐస్ బాక్స్ లేదని చాలా రోజుల నుంచి బాధపడుతున్నాం. ఖచ్చితంగా మనకైతే ఇప్పుడు అది ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ వారంలోనే మనకి 2 వచ్చాయి యూనిట్స్. యాక్చువల్గా చాలా సంతోషంగా ఉన్నది. చిన్నపిల్లల వార్డుల్లోని, లేడీస్ వార్డ్స్లోని వార్డులో కూడా మనం ఏసీలు ఇన్స్టలేషన్ చేసుకునే విధంగా, ఎందుకంటే మనకి నిధులు వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కటి చేసుకుని వెళ్తున్నాం. అలాగే దానికొకటి మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు అవుట్డోర్లోని ఒక చిన్న
షెడ్ లాంటిది నిర్మాణం చేసి పేషెంట్లతో పాటు వచ్చిన వాళ్ళు కొంచెం సేద తీరేందుకు కూర్చునేందుకు కూడా అక్కడ బెంచీలు ఏర్పాటు చేసుకునే దిశగా కూడా కొంత నిర్ణయాలు తీసుకున్నాం. అలాగే జనరేటర్ ఈరోజు చాలా వెనక్కి వెళ్ళిపోయి అది నీళ్ళల్లో బాగా తడిసిపోతున్నదంటే దాన్ని కూడా కొంచెం ముందుకు తీసుకొచ్చి మనం ఆన్ చేసుకునే విధంగా దాన్ని షిఫ్ట్ చేసేటట్టుగా కూడా నిర్ణయం తీసుకున్నాం. ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు వాడే టాయిలెట్స్ పూర్తిగా అధ్వాన స్థితిలో ఉన్నాయి, దాన్ని రెనోవేట్ చేసేందుకు కూడా నిర్ణయం ఈరోజు తీసుకోవడం జరిగింది. విశాఖ ఉక్కు ప్రమాద మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ₹1 కోటి పరిహారం చెల్లించాలని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను కార్మికులను పరామర్శించారు. వారికి ఏ విధంగా వైద్యం అందుతున్నది వైద్యుల నుంచి ఆరా తీశారు. అనంతరం మీడియా పాయింట్ వద్దకు వచ్చారు. ఆయన అభిమానులు అతన్ని చూసేందుకు గంటల తరబడి నిరీక్షించారు. సెల్ ఫోన్లో బంధించి సీఎం జగన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. కార్మిక సంఘాల నేతలతో లోకేష్ వ్యవహరించిన తీరును దుయ్యపడ్డారు. విశాఖ ఉక్కులో 14 నెలల కిందట జరిగిన ప్రమాదంలో చనిపోయిన పెంటయ్య కుటుంబానికి నెల రోజులుగా పరిహారం ఇస్తామని, అతని పిల్లలకు ఉద్యోగం ఇస్తామని నమ్మించి ఇప్పటి వరకు వారికి ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టింది గుర్తు చేశారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో బాధిత కుటుంబాలు తాము ఎలా ఆదుకున్నామో కూటమి ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు ప్రమాద బాధిత కుటుంబాలు అలాగే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాధిత కుటుంబాలకు నెల రోజుల్లోగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే దాదాపుగా 9 మంది చనిపోయిన పరిస్థితుల మధ్య హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటా ఉన్నారు. మరో 5 మంది. ఇందులో కూడా ఇంకో ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉన్న పరిస్థితుల మధ్య దాదాపుగా 95% బర్న్స్ తో ఇంకా ఒక అన్న ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నాడు. దాదాపుగా 9 మంది చనిపోయిన ఈ పరిస్థితుల మధ్య ఈరోజు ఇక్కడ ఇలాంటి తరుణంలో మాట్లాడవలసి వస్తూ ఉంది. నేను కొన్ని సూటిగా ప్రశ్నలు అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకుని వచ్చి మంచి జరిగించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గట్టిగా కోరుతా ఉన్న పరిస్థితి. ఈరోజు స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ఎలా బతుకుతా ఉన్నారు, కార్మికులకు మంచి జరుగుతూ ఉందా లేదా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకూడదు. ఈ ప్లాంట్ను నిలబెట్టగలిగే పరిస్థితికి వివరిస్తూ ఏ రకంగా చేస్తే ఈ ప్లాంట్ నిలబడగలుగుతుంది అని చెప్పి సలహాలు ఇస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశాం. 2021 మేలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఈ మాదిరిగా అసెంబ్లీలో తీర్మానాలు సైతం చేసి ప్రైవేటైజేషన్ను అడ్డుకోగలిగాం, ఆపగలిగాం, ఎంప్లాయీస్కి తోడుగా నిలబడగలిగాం. మొట్టమొదటిసారిగా జీతాలు ప్రొడక్షన్ లింక్ జీతాలు ఇవ్వడం కూడా ఈ 2 ఏళ్లలోనే మొదలైంది. నిజంగా దేశంలో కూడా ఎక్కడ జరగదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా కరెంటు బిల్లు యూనిట్కు ₹8.50 పెంచారు. ఎంప్లాయీస్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంకొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంప్లాయీస్ను దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఇక్కడ ఉద్యోగాలు చేసే పరిస్థితిలోకి వచ్చినారు. ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ నిజంగా అన్నిటికన్నా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఆ ఘటన ఎందుకు జరిగింది అని చెప్పి చూస్తే ఎంప్లాయీస్ కి సంబంధించి ఎటువంటి దోషము లేదు, ఎంప్లాయీస్ చేసిన తప్పిదం ఎక్కడా లేదు. మరి ఘటన ఎలా జరిగింది అని అంటే బకెట్లలో పోస్తా ఉన్న ఈ లిక్విడ్ మెటల్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ మెటల్ అన్నది పొంగి బ్లాస్ట్ అయ్యి దాని వల్ల చనిపోవడం జరిగింది. మరి ఎందుకు ఈ పాట్ లో పోస్తా ఉన్న ఈ లిక్విడ్ మెటల్ ఎందుకు బ్లాస్ట్ అయింది అని అంటే మిక్స్ ప్రాబ్లం ఉంది. మిక్స్ సరిగ్గా చేయకపోవడము, రా మెటీరియల్ సరిగ్గా కలపకపోవడం, రా మెటీరియల్లో కాస్త కూస్తో ఇన్ఫీరియారిటీ ఉండడము, వాటిని సరిగ్గా కలపకపోవడం వల్ల రా మిక్స్ లో ప్రాబ్లం వల్ల ఈ బ్లాస్ట్ అనేది ప్రిన్సింగ్ సమస్యలు వీటి అన్నిటి వల్ల ఎంప్లాయీకి అనేది ఎక్కడ తప్పు లేకపోయినా కూడా లాస్ట్ జరిగి ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక ₹1 ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే ₹1 రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అందులో మీకు కూడా ఉంటారు.
విశాఖ ఉక్కు విస్ఫోటనలో మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ₹1 కోటి పరిహారం ప్రకటించాలని విశాఖ ఉక్కు పోరాట అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ద్వారకా బస్ కాంప్లెక్స్ గురుజాడ విగ్రహం సమీపంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు లక్ష్మి, జగ్గునాయుడు, అచ్యుతరావు మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాధిత కుటుంబాలను పరామర్శించి వెళ్లారే కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన బాధిత కుటుంబాలు నాటి వైసీపీ ప్రభుత్వం ఆదుకున్నట్టుగానే ప్రస్తుత కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రమాద బాధిత కుటుంబాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చేయొద్దని మేము పోరాడుతున్నాము. ఇప్పుడు 5,000 మందిని మీరు సీనియర్లను తీసేశారు. ఆ సీనియర్లకి తెలిసిన పనితనము ఇప్పుడు ప్రైవేట్ కాంట్రాక్టర్లు కూడా పెట్టారు. కాబట్టి ఈ విధంగా ఎంతమందిని అలాగ పొట్టలు పెట్టుకుంటారు మీరు? ఎంతమందిని ఎప్పటి నుంచో స్టీల్ ప్లాంట్ బాగా పాడైపోయి ఉన్నదని అక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఎంతమందిని మీరు పొట్టలు పెట్టుకుంటారు? ఈ కార్మికులు లేకపోతే మా స్టీల్ ప్లాంట్లోని మీరు ఆ యాజమాన్యం ఎందుకున్నారు? మీరు గద్దె మీద కూర్చున్నారు. మా కార్మికులు మమ్మల్ని చంపేస్తున్నారు. నిన్న రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖ నగరం వచ్చి వారికి ఆధార్పు చేయలేదు కదా, ఈ విశాఖ ప్రజల్ని, స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గాన్ని హేళన చేసి మాట్లాడారు. వారి బాధ్యత గల పదవుల్లో ఉండి, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి హేళన చేసి మాట్లాడితే మీకు ప్రజానికం భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్తుందని మీరు బేషరతుగా మీ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా నిన్న స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర కార్మిక సంఘాలు రాజకీయాలు చేస్తున్నాయంటారు. మీకు అసలు ఏమైనా బుర్ర ఉందా? ఈ భారతదేశంలో స్వాతంత్రం ముందే కార్మిక సంఘం ఏఐటీసీ ఏర్పడి ఈ దేశ స్వాతంత్రం కోసం రాజకీయ పోరాటం చేసింది. ప్రతి రాజకీయ పార్టీకి కార్మిక సంఘం ఉంది. మీకు ఏమైనా బుద్ధి ఉంటే బిఎంఎస్ని, టీఎన్టీసీని రద్దు చేయమని మీ కూటమి నాయకులు సలహా ఇవ్వండి. ఈ దేశంలో ప్రతి పౌరుడికి రాజకీయ పోరాటం చేసే హక్కు ఉంది. కాబట్టి మీరు కొద్ది ఇంకిత జ్ఞానంతో మాట్లాడాలని. స్టీల్ ప్లాంట్లో తాము చేయని నేరానికి బలైపోయినటువంటి 8 మంది ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు, తీవ్ర గాయాలైన వారి కుటుంబాలు, మంత్రులు వస్తారు, ముఖ్యమంత్రి వస్తారు, మాకు కష్టాలు తీరుస్తారు, నష్టపరిహారం ప్రకటిస్తారని చెప్పని వేయికలతో ఎదురు చూశారు. నిన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న విశాఖపట్నం వచ్చారు. వాళ్ళు ఓదార్చారు, ఉదయం తట్టారు, ప్రభుత్వం మీ పక్షాన ఉంటుందని చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ప్రకటించలేదు. ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రకటించిన ప్యాకేజీ, మరణించిన కుటుంబంలో ప్రతి కుటుంబ సభ్యులకి పర్మనెంట్ ఉద్యోగం, 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించారు. దాన్నే వీళ్ళు ప్రకటించారు తప్ప అదనంగా ₹1 ప్రకటించలేదు. గత ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగి పరిశ్రమ లోపల, పరిశ్రమ బయట చనిపోయినటువంటి వారికి ప్రతి ఒక్కరికి ₹1 కోటి పరిహారం ఇచ్చింది. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏ అన్యాయం చేశారు? మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మీరు గెలిపించినందుకు వీళ్ళు మీకు చేస్తున్నటువంటి ఫలితం అని చెప్పి అడుగుతున్నాం. మేము పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, పర్మనెంట్ ఎంప్లాయీస్కి ₹1,72,00,000 పరిహారం వస్తుందంట. కాంట్రాక్ట్ కార్మికులకే వచ్చి ₹40 లక్షల వస్తుందంట. అవి ఎలాగే వస్తాయి సార్? మీరు చెప్పడానికి ఏముంది? ఇందులోను చట్టపరంగా వచ్చాయి, గతంలో వచ్చాయి, ఇప్పుడు వస్తాయి, భవిష్యత్తులో వస్తాయి. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ పాఠశాలలో చదివి 10వ తరగతిలో మంచి మార్కులు సాధించి ప్రతిభకు పేదరికం అడ్డు కాదు అని నిరూపించిన సుమారు 20 మంది విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధన సమితి నగరంలోని ఒక హోటల్లో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 10వ తరగతిలో 2025-26 విద్యా సంవత్సరంలో 555 పైన మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. తెలంగాణ రాష్ట్రం కొన్ని జిల్లాలో టాపర్స్గా నిలిచి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ సంస్థ విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ ద్వారా విశాఖ నగరానికి విజ్ఞాన యాత్రకు వచ్చిన విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారన్నారు. మనిషికి ఉన్నతికి చదువు ఒక గొప్ప ఆయుధమని, విద్యార్థులు బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వడం ద్వారా తల్లిదండ్రులకు, గురువులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జిఏ నారాయణరావు, ఏయూ రిజిస్టర్ ఆచార్య రాంబాబు, విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ అధ్యక్షులు వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ తెలంగాణలో అచీవ్ అయిన పిల్లల్ని ఆంధ్రాకి తీసుకొచ్చి రోల్ మోడల్స్గా వాళ్ళని చూపించడం అనేది ఆంధ్రాలో, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న
గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలకు కూడా ఇన్స్పిరేషన్గా అవ్వాలని చెప్పి నా ఆకాంక్ష. దీనికి సంబంధించిన ఆర్గనైజర్స్ని కానీ సపోర్ట్ చేసిన హెడ్స్ వాళ్ళని కానీ నేను అభినందిస్తున్నాను. వాళ్ళ భవిష్యత్తులో మంచి ఫ్యూచర్తో వాళ్ళు మంచి పొజిషన్స్కి వెళ్ళాలని చదువులో వాళ్ళకి ఈ విధమైన అవకాశం కల్పించిన వాళ్ళకి మా సిన్సియర్ అభినందనలు. దీన్నైనా శాసించాలన్నా చదువు ఒక్కటనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఇంకా అంతకు మించిన ఆయుధం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా చదువు, ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు, ఎవరి మీద చూడవసరం కూడా మన లేదు. చదువు ఉంటే బాగా చదువుకున్న ఇల్లు చూడండి, చదువు లేని ఇల్లు చూడండి. చదువుకున్న ఉంటే ఆ ఇంట్లో రూపురేఖలు మారిపోతాయి. సో ఇంకా ఉన్నతమైన చదువుకొని మంచి పొజిషన్లో ఉంటే మీ కుటుంబం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయి. సో చదివే ఏకైక మార్గం. సో ఎక్కడికి వెళ్ళినా కూడా దానికి అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇదే ఉదాహరణ తీసుకుంటే ఎవరి దగ్గర మేము ఇక్కడ దాకా ఎందుకు వచ్చామంటే చదువు ఒకటే కారణం. సో ఈ చదువుని ఇంకా మీరు రానున్న రోజులు ఇంకా ఉన్నతంగా చదివి మీ కుటుంబానికి ఇంకా ఏ పెద్ద జాబ్ చేస్తే ఉన్నతమైనటువంటి పరిస్థితి వెళ్తారు. కాబట్టి సో ఎవరికైనా తల్లిదండ్రులకు ఒకటే చెప్తాం, మనకి ఎన్ని కష్టాలున్నా పిల్లల్ని ఉన్నతంగా చదివించమనే చెప్తాం. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల శానిటేషన్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, లేబర్ హాలిడేస్ అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పి వెంకట్రావు మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించి కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, శానిటేషన్ కార్మికుల వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచాలని, అగ్రిమెంట్ ప్రకారం కార్మికులను నియమించి పని ఒత్తిడి తగ్గించాలని, 9 లేబర్ హాలిడేస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కూడా పిఎఫ్పిఎస్ అయిపోయి 13,960 రూపాయలు రావాలి, కానీ 13,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మాకు మొత్తం జీతాన్ని చెల్లించాలి 16,000 మీద అన్నది ఒక డిమాండ్. రెండోది 16,000 జీతం మీద పిఎఫ్పిఎస్ఏ కట్టడం లేదు, 12,000కి 13,000కి తగ్గించి కడుతున్నారు. అందుకని పిఎఫ్పిఎస్ఏ మొత్తం జీతం మీద కట్టాలన్నది రెండో డిమాండ్. ఇది కాకుండా ఈరోజు ధరలు పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో వరుసని గ్యాస్ ధరలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. కానీ ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం మాకు జీతం పెంచారు, ఇప్పుడు వరకు ₹1 కూడా జీతం పెరగలేదు. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నది ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. శానిటేషన్ కార్మికులు 1000 మందికి కూడా కనీస వేతనం 26,000కి పెంచాలి. అలాగే పని ఒత్తిడికి తగ్గట్టుగా కార్మికుల సంఖ్య లేదు, ఆ రకంగా కార్మికుల సంఖ్య కూడా పెంచాలని, అలాగే ఏదైతే వయో పరిమితి ఉందో రిటైర్మెంట్ వయో పరిమితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా 62 సంవత్సరాలు చేశారు, అది 62 సంవత్సరాలు చేయాలని. ఇది కానీ ప్రభుత్వం కానీ పరిష్కారం చేయకపోతే ఇది మరింత రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మార్చి ఈరోజు ఈ ఉద్యమాన్ని. విశాఖ ఫిషింగ్ హార్బర్లో గంగమ్మ తల్లి పండుగను మత్స్యకారులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేటకాల నిషేధం పూర్తయి మళ్లీ చేపల వేటకు సిద్ధమవుతున్న తరుణంలో గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది మంది గంగపుత్రుడు గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్తరాంధ్ర మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేపట్టారు. సుమారు 6,000 మంది భక్తులు ప్రసాద వితరణ, మజ్జిగను పంపిణీ చేశారు. ప్రతి ఏటా గంగమ్మ తల్లి పండుగను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తామని సంఘం అధ్యక్షులు సిహెచ్ భాస్కర్రావు, కార్యదర్శి చొక్కా అప్పారావు, ఉపాధ్యక్షులు చల్లపల్లి సత్యబాబు, కోశాధికారి కర్రి ఎర్రయ్య తెలిపారు. ఆ గంగమ్మ తల్లి చల్లగా చూడాలని ప్రతి ఏటా ఈ పండుగను నిర్వహిస్తామని తెలిపారు. మత్స్యకారుడిని, ప్రతి ఒక్క ఓనర్ని, ప్రతి ఒక్క వ్యాపారస్తుల్ని, ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్లు అందరిని కూడా మత్స్యకారులు చల్లగా చూడాలని మా సంస్థని మేము అమ్మవారిని కోరుకుంటూ, అలాగే ప్రతి ఎవరి జాతర ప్రకారంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ తల్లి బాగా గంగా పుత్రులకి బాగా కాపాడాలని, బాగా చూడాలని, బాగా వేటలు రావాలని అందరూ వ్యాపారాలు చక్కగా ప్రతి సంవత్సరం కూడా 5,000 నుంచి 6,000 జనాభాకి 4 ఐటమ్స్ పంచుతాము. అలాగే పులిహారము, చక్కెర పొంగలి, కాబోలి శనగ, విశాఖ డైరీ, మజ్జిగ అందిస్తాము. బోటు కళాశాలకు కానీ, బోటు ఓనర్స్కి కానీ, అలాగే వ్యాపారస్తులు, రిక్షా వాళ్ళకి కానీ, ఎండు చేపల యూనియన్కి కానీ, పచ్చి చేపల యూనియన్కి కానీ, పాటోళ్ళకి కానీ వచ్చి ఆ దాహం తీర్చుకుంటారు, ప్రసాదం తింటారు.
అలాగే మా బోట్లు వేటకెళ్ళి క్షేమంగా ఫిషింగ్లతో రావాలని, అలాగే వ్యాపారస్తులు ఆ సరుక్కొని లాభంగా ఉండాలని, ఏ తుఫాన్లకు కూడా మా మత్స్యకారులు దొరకకూడదని ఆ గంగమ్మ తల్లిని ఆశించి మేము కోరుకుంటున్నాం సార్. 30,000 నుంచి 50,000 జనాభా దాకా వస్తారండి అమ్మవారిని. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రిలో విశాఖ ఉక్కు ప్రమాద బాధిత కుటుంబాలు పరామర్శించిన మాజీ సీఎం జగన్. కూటమి ప్రభుత్వం అన్ని విధాల బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్. విశాఖ ఉక్కు విస్ఫోటన బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం తక్షణమే చెల్లించాలి. వామపక్ష ప్రజా సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్. కొటియా గిరిజలపై ఒరిస్సా ప్రభుత్వ దాష్టికం, మండిపడ్డ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.